నాగేశ్వర గారు. హాయ్. హాయ్ అండి. ఇది ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ కూడా బయటలు ఇచ్చారు. అది సినిమాకి సంబంధించిన ఏమైనా కంటెంట్ చూపించడం జరిగిందా, లేకపోతే వాళ్ళు ఓన్లీ సంగీతం గారి కోసమే బయటస్ ఇవ్వడం జరిగిందా, ఎట్లా అది? అంటే కంటెంట్ చూసారండి, డెఫినెట్లీ కంటెంట్. ఫస్ట్ మనం ఒక వీడియో ఎప్పుడో పెట్టాం సంగీతం సార్ గురించి, లైక్ ఈ షూటింగ్ చేస్తున్నాము అండ్ ఆయన వై నాట్ అంటారు, ఎందుకు మ్యూజికల్స్, ఎందుకు సైలెంట్ సినిమా అంటే వై నాట్ అంటారు. సో ఆ వీడియో చాలామంది చూసారు, ఆల్ ఆఫ్ ద డైరెక్టర్స్, ఆల్ ఆఫ్ ద అప్కమింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్. సో వాళ్ళందరూ ఒక రకంగా మహానటి టైంలో హౌ ద ఇండస్ట్రీ కేమ్ టుగెదర్, దేవర్ లైక్ ఇప్పుడు ఇది సినిమా లెక్క కాదు, ఇదొక సినిమా మీద ప్రేమ లెక్క అన్న రకంగా కలిసి వచ్చారు. సావిత్రి గారి మీద ప్రేమ అవనివ్వండి, లేకపోతే ఒక తెలుగు సినిమా పునాదిల మీద ప్రేమ అవనివ్వండి. సో అలా ఈవెన్ సంగీతం సార్ సినిమా అలానే అనుకుంటా. బేసిక్లీ ఆయన సినిమా తీస్తున్నారు, ఇలాంటి సినిమా తీస్తున్నారు అంటే ఎవ్రీబడి వాంట్స్ టు బీ అ పార్ట్, దే వాంట్ టు హెల్ప్ ఇన్ సమ్ వే. ఏదో ఒకటి నేను పోస్ట్ పెట్టాలా చేస్తాను, నేను ఏదైనా వీడియో చేయాలా చేస్తాను. సో ఐ థింక్ దట్ లవ్ అండ్ దట్ గుడ్ విల్ ఆయన సంపాదించుకున్నారు బేసిక్గా. సంగీతం గారు ఫిజికల్ గా సెట్కి వచ్చారా? సెట్కి వచ్చే ఆయన చూసుకున్నారా? వచ్చారు బట్ నాట్ ఆల్ ద డేస్. దే వాజ్ అ వే వీ వుడ్ అటాచ్. ఇప్పుడు మన కెమెరాకి మానిటర్ వస్తుంది కదండి, వర్చువల్ గా. దే వాజ్ అ మానిటర్ దట్ to his feed at his house and he has a headset, he'll speak to the cameraman. Okay. Rehearsals, and we had like proper 6 months of rehearsals. ఒక్కొక్క సీన్ ఎడిట్ చేసుకున్నాము, దేవి గారు మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు, ఆ మ్యూజిక్కి తగ్గట్టు షూట్ చేసి రిహర్సల్స్ ఎడిట్ చేసుకునే వాళ్ళం. దే వాజ్ అ బిగ్ డైరెక్షన్ టీమ్, దే వాజ్ హిస్ కో డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అందరు కలిసి we saw almost the whole film was shot as a rehearsal even before we went to shoot. ప్రొడ్యూసర్గా చేసేటప్పుడు ఇలాంటి ఇది చాలా డిఫరెంట్ ఫిల్ము, ప్లస్ ఆయన మీద ప్రేమతో అభిమానంతో చేశారు కాబట్టి జనరల్గా కంఫర్ట్ బడ్జెట్లో ఇలాంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేస్తే వర్క్ అవుతాయి. మీరు బియాండ్ దట్ ప్రేమతో ఎక్కువ చేశారు. సో ఇది ఎకనామిక్స్ పరంగా మీకు ఓకేనా? ప్లస్ ఓన్లీ ఆయనతో అభిమానం కోసం, ఆయన మీద ఉన్న అభిమానం కోసం ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకురావాలని ఎంతకైనా చేయాలని? అంటే గత 10 ఏళ్ళగా మా జర్నీ చూసుకుంటే మేము పెద్దగా ఎకనామిక్స్ గురించి అంత థాట్ ప్రాసెస్ పెట్టుకోలేదండి. సినిమా మీద ప్రేమతో చేసాం. ఆబ్వియస్లీ సంగీతం సార్ మీద అభిమానం ఉంటుంది, బట్ సంగీతం సార్కి కూడా ఆయన మీద అభిమానంతో తీయాలని అనుకోరు. బేసిక్లీ ఆయనకి కంప్లీట్లీ సినిమా మీద అభిమానంతో తీయాలి. హీ లవ్స్ మూవీస్, వీ లవ్ మూవీస్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ టు మేక్ అ గుడ్ మూవీ. That is our objective. So